రోడ్డు భద్రతా నియమాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ వాణి కోరారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా నల్లగొండ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాల ఆవరణలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. రోడ్డు భద్రతా నియమాల థీమ్పై నిర్వహించిన ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను తెలిపేలా రంగురంగుల ముగ్గులను వేశారు. ఈ సందర్భంగా డీటీసీ డాక్టర్ వాణి మాట్లాడుతూ ముగ్గుల పోటీలలో పాల్గొన్న విద్యార్థులను చూస్తుంటే వారికి రోడ్డు భద్రతా నియమాలపై మంచి అవగాహన ఉన్నట్లుగా అర్థమవుతుందని, విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శించారని, ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పాఠశాల, కళాశాలల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ ను నైపుణ్యంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ఆర్టీఓ లావణ్య, ఇన్స్పెక్టర్ స్వప్న, ఏఎంవీఏలు చిరంజీవి, సోని, కిరణ్ కుమార్, కానిస్టేబుల్స్ సంజీవ, చంద్రకాంత్, శాలిని తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టములో పొందుపరిచిన రోడ్డు నిబంధనలు పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులని గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్డుపై సురక్షితంగా ప్రయాణము చేయడానికి దైవశక్తిగా ప్రమాణము చేస్తున్నాను. రోడ్ భద్రతా మాసోత్సవాలలో భాగంగా డైట్ కాలేజ్ నందు ఈ రోజు మేము ముగ్గుల పోటీ రంగోలీ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశాము. ఇందులో కాలేజ్ స్టూడెంట్స్తో పాటు స్కూల్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రోడ్ సేఫ్టీ అనే థీమ్ తోటి ఈ రోడ్ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కాంపిటీషన్స్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ ద ప్రైజెస్. స్టూడెంట్స్ చాలా రోడ్ భద్రత మీద అందరికి కూడా అవగాహన ఉన్నట్లు చాలా బాగా డ్రాయింగ్స్ ఉన్నవి. అవి కూడా నేషనల్ లెవెల్, లోకల్ లెవెల్ చాలా బాగా యాక్షన్ ఏం తీసుకోవాలో అన్నీ కూడా ప్రోగ్రామ్స్ బాగా వాళ్ళు చాలా బాగా ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల విద్యార్థులు 8th క్లాస్ నుంచి కూడా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్టూడెంట్స్తో పాటు బీఈడి కాలేజ్ స్టూడెంట్స్, డిఎడ్ కాలేజ్ స్టూడెంట్స్ చాలా బాగా వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇందుకు సహకరించిన డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి, బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్ సార్కి, స్కూల్ స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. చాలా బాగా ఇందులో పార్టిసిపేట్ చేసి వారి యొక్క అవగాహన ఇంకా పెంపొందించుకుంటారని, వీటితో పాటు డ్రైవింగ్స్ని ఒక స్కిల్ లాగా పరిగణించి ప్రతి ఒక్కరు కూడా నైపుణ్యత తీసుకొని ఫ్యూచర్లో దేశంలో కూడా వారు చాలా డెవలప్మెంట్కి కూడా దోహదం చేస్తారని ఆశిస్తున్నాను. రోడ్డు భద్రతలో భాగంగా మేము ఇక్కడ ఈరోజు రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది డైట్ కాలేజ్లో. దీంతోపాటు మేము స్కూల్ చిల్డ్రన్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేశాము. ఎంవీఆర్ స్కూల్ నుంచి స్కూల్ స్టూడెంట్స్ని కూడా ఇక్కడ పిలిపించాము. వాళ్ళకి చిన్నప్పటి నుంచే స్కూల్ లెవెల్ నుంచే మనం రోడ్ సేఫ్టీ రిలేటెడ్ యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళకి రోడ్డు భద్రతలో అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీయడానికి కోసం మేము ప్రత్యేకంగా ఈ రంగోలీ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. రెగ్యులర్గా వాళ్ళు రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి స్కూల్లో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళలో వాళ్ళు ప్రత్యేకంగా ఆలోచించి క్రియాశీలకంగా వాళ్ళు డ్రా చేసి తెలుసుకోగలుగుతారనే ఉద్దేశంతో మేము రోడ్ సేఫ్టీ రంగోలీ కండక్ట్ చేశాము. అందరూ డిగ్రీ స్టూడెంట్స్ కానీ లేదంటే స్కూల్ చిల్డ్రన్ కానీ అందరూ చాలా బాగా డ్రా చేశారు. మేము వీళ్ళలో బెస్ట్ని సెలెక్ట్ చేసి మేము వాళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.